అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. దక్షిణాఫ్రికా చేతిలో తగిలిన ఆ చేదు దెబ్బకు టీమిండియా మేల్కొంది. సూపర్ 8లో ఎదురైన ఘోర పరాభవం నుంచి పాఠాలు నేర్చుకున్న మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. జింబాబ్వేతో జరగబోయే కీలక సమరానికి జట్టులో ఎదురు స్టార్ ప్లేయర్లను రంగంలోకి దించాలని నిర్ణయించింది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ ఇచ్చిన తాజా సంకేతాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చాలా కాలంగా బెంచ్కే పరిమితమైన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ సంజు లోపలికి వస్తే బయటకు వెళ్ళేది ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. వరుసగా 4 మ్యాచ్ల్లో విఫలమై హ్యాట్రిక్ డకౌట్లతో నిరాశపరిచిన అభిషేక్ శర్మపై వేటు పడుతుందా లేదా, చెత్త ఫామ్తో సతమతమవుతున్న తిలక్ వర్మను పక్కన పెడతారా అన్నది చూడాలి. అయితే కోచ్ టెన్ డస్కెట్ మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఉండాలని చెప్పడంతో అభిషేక్ స్థానంలో సంజు ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీమిండియా టాప్ ఆర్డర్లో 3 ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ఉండటం ఇప్పుడు శాపంగా మారింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళు 3 కూడా ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్లో చేతులెత్తేస్తున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లో సల్మాన్ ఆగా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మార్క్రమ్ పవర్ ప్లేలోనే మన వాళ్లను పెవిలియన్కి పంపి చావు దెబ్బ కొట్టాడు. సో ఈ సమస్యను అధిగమించాలంటే టాప్ ఆర్డర్లో మార్పులు తప్పవని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ అభిషేక్ను కొనసాగించాలి అనుకుంటే తిలక్ను పక్కన పెట్టి సంజుతో ఓపెనింగ్ చేయించి ఇషాన్ను 1 డౌన్లో పంపే ప్లాన్ కూడా పరిశీలనలో ఉంది. సరే, బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్ విభాగంలో కూడా ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. గత మ్యాచ్లో అక్షర్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బౌలింగ్లో కట్టుదిట్టంగా పరుగులు కట్టడి చేయడంలోనూ, లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించడంలోనూ అక్షర్ దిట్ట. వాషింగ్టన్ సుందర్పై పెట్టుకున్న నమ్మకం వమ్ముగావడంతో అతన్ని తప్పించి మళ్లీ అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ 2 స్టార్ల ఎంట్రీతో జింబాబ్వేపై భారత్ మళ్లీ విజయఢంకా మోగిస్తుందని ఫ్యాన్స్ కూడా గంపెడాసులు పెట్టుకున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఈ మార్పులు చేర్పుల తర్వాత అయినా మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యే విధంగా ప్రయత్నం జరుగుతుందా లేదా అన్నది చూద్దాం ఆ రోజు జరిగే మ్యాచ్తో.